హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మహేంద్ర థార్ రాక్స్ మనందరి డ్రీమ్ వెహికల్ ఇది. కానీ డ్రీమ్ కార్ డ్రీమ్ వరకే ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. సర్వీస్ అయితే చాలా చెత్తగా ఉందని కంప్లైంట్ అయితే వచ్చింది. ఓనర్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. నిన్న ఒక ఆర్టికల్ కూడా చదివాను, మహేంద్ర థార్ రాక్స్ని వెహికల్ని ఎంజాయ్ చేయాలి కానీ సర్వీస్ని ఎంజాయ్ చేయకూడదు అనేది ఒక ఆర్టికల్ చూశాను. మరి అది నిజమే అయినట్టుంది. ఓనర్ ద్వారా తెలుసుకుందాం ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేశారో. హాయ్ అండి. హలో, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు శివ అండి. సార్ ఏం చేస్తుంటారు మీరు? నేను ఒక ఐటీ ఎంప్లాయీ. ఓకే, పర్చేస్డ్ ఎప్పుడు సార్? Jan 4th. ఓకే, జస్ట్ రీసెంట్లీ 1.5. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు సార్? 2200. ఓకే, రీసెంట్గా ఫస్ట్ సర్వీసింగ్ అయింది. ఓకే. ఫస్ట్ మీరు ఓనర్షిప్ రివ్యూ ఇవ్వడానికి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. అవును, MX-1 అని పెట్టారు. వచ్చి చూస్తే AX7 లగ్జరీ కనిపిస్తుంది నాకు. రైట్. ఇది MX-1 ఇది. ఓకే, లాయిస్ ఒకటి అప్గ్రేడ్ చేసుకున్నా, ఫాగ్ లైట్స్ వేసుకున్నా. ఎక్కడి నుంచి కూడా ఇది బేస్ మోడల్ అంటే ఎవరు నమ్మరు. అందుకే నేను MX-1 ప్రిఫర్ చేస్తున్నాను. రైట్. సో ఇది డీజిల్ మాన్యువల్తో వస్తుంది. డీజిల్ మాన్యువల్. ఆన్ రోడ్ ఎంత పడింది సార్? రీసెంటే కాబట్టి ఆన్ రోడ్ నాకు 16.4 వచ్చింది. సో ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ వాళ్ళకి ఏదో ఉండే, సో వాళ్ళు కొంచెం బెటర్ డిస్కౌంట్ ఇచ్చినారు. 16.4 ఆన్ రోడ్ వచ్చింది నాకు. ఓ నైస్. సో ఫస్ట్లీ సార్, ఏంటి ఆ సర్వీస్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు? సర్వీస్ ఇష్యూస్ అంటే మహీంద్రా అన్నప్పుడే కొంచెము మైండ్లో ఉంటుంది. ఇండియన్ కంపెనీ, మరి వీళ్ళు మ్యాచ్ కారు అంటే ఆ సుజుకి, స్కోడా ఆ టైప్ వీటికి. కానీ స్టిల్ నేను ధైర్యం చేసిన, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. తీసుకోగానే ఒక రాటిలింగ్ సౌండ్ వచ్చింది వెహికల్లో. ఓకే, నేను ఇనిషియల్గా లూజ్ టూల్స్ ఉన్నాయి, దానివల్ల వచ్చిందేమో అనుకున్నా. ఓకే, కానీ ఆ టూల్స్ తీసి నడిపించినా కొంచెం ఆ రాటిలింగ్ సౌండ్ వచ్చింది వెనుక నుంచి. ఓకే. సో దాని గురించి సర్వీస్ సెంటర్కి 3 సార్లు పోవాల్సి వచ్చింది ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి. చిన్న మైనర్ ఇష్యూయే, కానీ దే టుక్ 3 days. సో ఆ కొత్త వెహికల్ 3 సార్లు సర్వీస్ సెంటర్ తీసుకుని నాకు కొంచెం బాగా అనిపించలే. కానీ తీసుకున్నారు, చేసినారు, దట్స్ ఓకే. కానీ ఏంటంటే ద వే దే హ్యాండిల్ ద వెహికల్, ఇట్స్ నాట్ అప్ టు ద మార్క్. అంటే చిన్న స్క్రాచెస్ అవన్నీ బట్టి అవన్నీ కొంచెం ఇష్యూ అయినాయి. సో సరేలే, ఫస్ట్ టైం కదా అన్నట్టు ఇంకా చిన్న స్క్రాచెస్ ఉంటే నేనే గ్రఫిన్ కోటింగ్ అదంతా చేసుకొని అంతా కవర్ చేసేసుకున్నా. మైనర్ స్క్రాచెస్ వెళ్ళిపోయినాయి, కానీ స్టిల్ అది అనాయింగ్ ఉండే. ఏంది బై ఇట్లా కొత్త బండి అట్లా స్క్రాచెస్ ఎందుకు చేసినారు అని. అయిపోయింది, గ్రఫైన్ చేసుకున్న అయిపోయింది. ఫస్ట్ సర్వీసింగ్కి తీసుకొని వెళ్ళిన, అంటే రెస్పాన్స్ అంతా బాగానే ఉండే. ఆ రోజు ఫస్ట్ వెహికల్ నేనే ఇచ్చిన అనమాట, నేను నా సర్వీసింగ్ రోజు. లాస్ట్ వెహికల్ నేను తీసుకున్నా. తిరిగి చూస్తే స్క్రాచెస్ ఉన్నాయి. చాలా మంది సర్వీస్కి వెళ్ళేటప్పుడు ఏమి చూసుకోరు కూడా, బాడీ చెక్ చూసుకోరు. డోర్ పైన ఉంది కదా సార్? డోర్ పైన స్క్రాచ్. యాక్చువల్గా నేను ఆ రోజు ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పాను, ఫస్ట్ టైం మీకు వెహికల్ అప్పచెప్పి వెళ్ళినాను, కరెక్ట్గా హ్యాండిల్ చేయలేరు, నాకు అది ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది, ఈసారి కొంచెం చూసుకోండి అని కూడా చెప్పి వెళ్ళాను, పర్టికులర్గా చెప్పాను. కానీ స్టిల్ నేను తిరిగి చూసుకునేసరికి స్క్రాచ్. సో అవన్నీ ఇంకా నేను అక్కడే ఎస్కలేట్ చేశాను. వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అన్నారు. యాక్చువల్గా నిన్న పికప్ చేసుకోవాలి వెహికల్ వాళ్ళు, కానీ కాలేదు. చూస్తున్నా ఇంకా దానికి ఏం చెప్పారు వాళ్ళు, సొల్యూషన్ ఏమి ఇస్తారు? సొల్యూషన్ అంటే వాళ్ళు మళ్ళీ రీపెయింట్ చేస్తా, మళ్ళీ గ్రఫైన్ చేయించిస్తా అని నాకు రిటర్న్లో ఇచ్చారు. సో దాట్ వే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, కానీ చూద్దాం, అది ఇంకా కాలేదు. రేపు ఎల్లుండి వాళ్ళు పిక్ చేసుకుంటే. రైట్. కమింగ్ టు వెహికల్ గురించి మాట్లాడితే సార్, బేస్ మోడల్ ఇది వస్తుంది డీజిల్ ఇంజన్. సో కాకపోతే టాప్కి బేస్కి పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ కానీ, స్టీరింగ్లో డిఫరెన్స్, క్లచ్లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏం లేదు, ఎగ్జాక్ట్ టాప్లో ఏముంటుంది, బేస్లో కూడా. అంటే ఇంకా నేను టాప్ నడపలేదు, కానీ ఏదో మైనర్ ఇంజన్ ట్యూనింగ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని విన్నా. నాకు తెలియదు, ఇంకా ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే ఏముండదు. ఓకే, 100% టాప్ వెహికల్ ఎట్లుంటుందో ఇంజన్ పర్ఫార్మెన్స్ అంతా సేమ్ అట్లాగే ఉంటుంది. ఓకే. ఇంకోటి స్టీరింగ్ సింగిల్ ఫింగర్తో వచ్చేంత ఫ్రీగా ఉందా, లేదంటే హైడ్రాలిక్ స్టీరింగ్? ఎలక్ట్రిక్ వస్తుంది బేస్ మోడల్ నుంచి. అదే అందుకే నేను బేస్ మోడల్కి వెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎలక్ట్రిక్ స్టీరింగ్,
6 ఎయిర్ బ్యాగ్స్, రైట్. అదే 2.2 డీజిల్ ఇంజన్. అంటే స్ట్రక్చరల్గా అంతా ఒకటే. అవును. ఆ చిన్న చిన్న ఫీచర్స్ ఏది మహీంద్రా ఏదైతే సరిగ్గా హ్యాండిల్ చేయదో ఎలక్ట్రానిక్స్, దానికోసం టాప్ ఎండ్ వేస్ట్. టాప్ ఎండ్ వెళ్ళాలి, నాకు అవి అవసరం లేదు. సో ఐ వాంట్ ద మెషిన్ అంతే. సో దాని నుంచి MX-1కి. ఇది బేస్ మోడల్ తీసుకొని మీరు దీన్ని టాప్ ఎండ్గా ఎలా ప్లాన్ చేశారు? ఏమేమి యాక్సరీస్ ఒక్కసారి ప్రైజింగ్తో పాటు చెప్పండి. నేను అలాయ్స్ వేసుకున్నా. సో నాకు ఒరిజినల్ ఇవి ఒరిజినల్. ఓకే, 19 ఇంచెస్. 19 ఇంచెస్ ఒరిజినల్. ఓకే. అండ్ ఈ వీల్స్ మార్చారా సార్? మళ్ళీ వీల్స్ కూడా మార్చాను. అది MX-1లో 18 ఇంచ్ వస్తుంది. ఓకే. దీన్ని 19 చేసుకున్నా. నాకు ఎక్స్చేంజ్లో నాకు ఒక 80,000 పడ్డది. ఈ అలాయ్స్ షోరూమ్ నుంచి బయట నుంచి? షోరూమ్. ఎంత 4 అలాయ్స్కి? 5 అలాయ్స్ 84,000. ఓకే, 84. ఓకే. అండ్ ఫాగ్ ల్యాంప్స్ నేను బయట వేయించుకున్నా, ఎందుకంటే వాటి షోరూంలో ఉన్నది అది చాలా చీప్ క్వాలిటీ ఉన్నది, పర్ఫార్మెన్స్ ఏముంటుంది. బయట వేయించుకున్నా. ఓకే. వైరింగ్ అంతానేమో షోరూమ్ నుంచి చేయించుకున్నా. అలా చేస్తారా సార్ వైరింగ్ షోరూమ్ నుంచి? అంటే వైరింగ్ కిట్ నేను షోరూమ్ నుంచి తీసుకొని బయటనే చేయించుకున్నా. ఓకే. మళ్ళీ వాళ్ళు సాఫ్ట్వేర్ నుంచి ఎనేబుల్ చేస్తారనమాట. అది వాళ్ళు షోరూంలో చేసి ఇచ్చినారు. ఓకే. మాక్సిమం వాళ్ళ దగ్గర కొనకపోతే మేము చెయ్యం, ఇది రాదు, అట్లా ఏం లేదు. అట్లాంటి ఇష్యూస్ లేవు మహీంద్రాలో. సో ఇంకోటి సర్వీస్కి ఇస్తున్నా కదా సార్, ఎక్కడ ఏ బ్రాంచ్ వెళ్తారు? మన రామచంద్రపురం అశోక్ నగర్ బ్రాంచ్. అశోక్ నగర్ బ్రాంచ్ మాకు అదే దగ్గర. ఓకే. ఏంటంటే వాళ్ళకు క్రౌడ్ ఎక్కువ, కొంచెం వాళ్ళకు కూడా మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నాకైతే అది అర్థమైంది. ఇంకోటి యాక్చువల్గా క్రీటాతో కంపేర్ చేస్తాం ఈ కార్ని, బట్ కాదు, యాక్చువల్గా కాదు, అసలు కాదు, ఎక్కడ మ్యాచ్ అవ్వదు. కాదు. క్రీటా అని దీనికి కంపేర్ చేస్తాం, సెల్టాస్కి దీనికి సెగ్మెంట్ అది చిన్న, అంటే దీని పక్కన నేబర్స్ చిన్నగా ఉంటుంది. అది బేస్ మోడల్ 13 lakhs వస్తుంది, 16.4 ఆల్మోస్ట్ 3.5 lakhs పెద్ద వెహికల్ వచ్చేసి. బట్ మీరు చెప్పండి, క్రీటాకి వెళ్తే బెటర్, ఎవరు వెళ్తే బెటర్, అండ్ థార్కి వెళ్తే ఎవరు బెటర్? అంటే క్రేటా ఇస్, అంటే నాకు తెలిసినంత వరకు క్రేటా లైక్ ఎనీ అదర్ కార్, బట్ దిస్ ఇస్ థార్. సో దీని ఫ్యాన్ బేస్ వేరే. కరెక్ట్. సో దీన్ని ఒక ఏంటంటే ఒక పర్పస్ఫుల్గా కాకుండా ఒక ప్యాషన్ తోటి కొంటారు. సో మేజర్గా అదే. మేబీ కంఫర్ట్ అది బాగుంటుందేమో తెలీదు, కానీ దీనైతే ఒక ప్యాషన్ దాంతో కొంటారు. సస్పెన్షన్ వైజ్గా మాడితే ఫ్యామిలీస్కి సెట్ అవుతుంది, వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎస్పెషల్గా? అంటే బంపీ రోడ్స్లోనైతే బాగుంటుంది, కానీ సడన్గా ఏదన్నా వచ్చిందంటే కొంచెం సస్పెన్షన్ ఎగురుతుంది కొద్దిగా. మామూలు కార్స్ లాగా మామూలుగా ఎగురుతుంటుంది. ఓకే. మీ రిక్వైర్మెంట్ ఏంటి సార్ థార్కి వెళ్ళడానికి? డీజిల్లో, అది కూడా 2026లో. అంటే నాకు యాక్చువల్గా నాకు స్టార్టింగ్ నుంచి థార్ ఇష్టం అనమాట. నాది ఇంకో వెహికల్ ఉంది ఆల్రెడీ. ఓకే. సో ఆ వెహికల్ తీసుకున్నప్పుడు ఆ థార్ రిలీజ్ కాలేదనమాట. అది తీసుకున్నాక 2-3 monthsకి థార్ రిలీజ్ అయింది. అంటే నేను అట్లీస్ట్ అది తీసుకుంటుంటేనేమో ఇది లేకుంటే అని ఒక ఫీలింగ్ ఉండే. రైట్. దాని తర్వాత రీసెంట్ టైంలో సరే నాకు ఒక సెకండరీ కార్ లాగా 1.5 వచ్చింది కదా దీంట్లో, RWD, అది తీసుకుందాము అని చెప్పేసి దాని బడ్జెట్లోనే ఉండే అనమాట ఆల్మోస్ట్ ఆల్. 14-15లో క్లోజ్ చేద్దాము, అది బాగానే ఉంటుందిలే అని చెప్పేసి అది ప్లాన్ చేసుకున్నా. టెస్ట్ డ్రైవ్ చేసిన, కానీ నాకు స్టీరింగ్ అదంతా కొంచెం హార్డ్ ఉండే, ఆ కంఫర్ట్ లేదు, ఏం లేదు. నాకు ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ ప్రైస్లో ఇది వస్తుంది, ఒక 1,40,000 ఏమంటే డిఫరెన్స్లో ఇది వస్తుందని చెప్పేసి ఇది పికప్ చేసేసుకున్నా. రైట్. ఇంకోటి ఎక్స్ట్రా డోర్ ఉంటుంది మనకు, ఫ్యామిలీస్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది. అది 3 doorకి 5 doorకి చాలా బెటర్. చాలా. అదొకటి. సార్ ఒకసారి ఇంటీరియర్కి వెళ్తే, ఇంటీరియర్లో ఏం మాడిఫై చేస్తారు బేస్ మోడల్? ఇంటీరియర్స్ ఏం లేదు అసలు చెప్పాలంటే, నేను చేయలేదు. జస్ట్ ఒక ఇవేమంటారు మన మ్యాట్స్, పుష్ బటన్ వస్తుంది సార్ బేస్ మోడల్? పుష్ బటన్ వస్తుంది. వస్తుంది బేస్ మోడల్ నుంచి. అందుకే కదా ఆమ్రెస్ట్ వస్తుంది. వస్తుంది. ఓకే. అండ్ స్క్రీన్ అయితే బేసిక్ స్క్రీన్. యాక్చువల్గా అది ఆండ్రాయిడ్ స్క్రీన్. మహీంద్రా ఏం చేసిందంటే చాలా డిజేబుల్ చేసింది. దాన్ని ఫ్లాష్ చేస్తే ఇట్ వర్క్స్ లైక్ ఎనీ అదర్ ఆండ్రాయిడ్. దాన్ని మహీంద్రా కావాలని బ్లాక్ చేసింది. మనం కోడ్స్ అవి అన్లాక్ చేసుకుంటే ఎనీ అదర్ ఆండ్రాయిడ్ పనిచేస్తుంది అది.
నేను చేపిస్తాను అది ఇంకా నెక్స్ట్. ఓకే, అంటే మెయిన్గా మిస్ అయ్యేది బేస్ మోడల్స్లో పుష్ బటన్ రాదు, ఆమ్రెస్ట్ రాదు, ఈ రెండు సఫర్ అవుతుంటాం. స్క్రీన్ కూడా రాదు అసలు, స్క్రీన్ రాదు, అలాంటివి ఇంపార్టెంట్ అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చేసినాయి. అండ్ ఈ కార్కి సన్ రూఫ్ అసలు అవసరం లేదు, అసలు తీసుకోవద్దు కూడా. ఐ హేట్ ఇది ఏమంటారు సన్ రూఫ్స్. ఇది సేఫ్ కాదు, ఎండాకాలంలో మన వెదర్ కండిషన్స్ కి సెట్ కాదు. ఇంకోటి ఈ చుట్టూ ఉన్న గ్లాసులు కాకుండా మీద కూడా ఒకటి ఎక్స్ట్రా గ్లాస్ చూడాల్సి వస్తుంది మనం. అవును, అది ఎంత బర్డనే కదా. కరెక్ట్, చాలా వాల్యూ ఉంది ఇప్పుడు. అండ్ ఇంకోటి బ్రేక్స్, టాప్ లో అయితే 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి, దీంట్లో డ్రమ్స్ వస్తున్నాయి. అది ఆ డీటెయిల్ నాకు తెలియదు, కానీ దీని ఫ్రంట్ అయితే డిస్క్స్ ఉన్నాయి, బ్యాక్ డ్రమ్ సరిపోతుంది. ఓకే, అండ్ టైర్స్ కూడా మీ షోరూమ్ నుంచే వేయించారు సెట్, టైర్స్ బయట తీసుకున్నారు మళ్ళీ షోరూమ్ నుంచి అంతా. ఓకే, సిఎట్ టైర్స్ కదా, సిఎట్ దీనికి సూట్ అవుతాయా పర్ఫార్మెన్స్ కానీ గ్రిప్? ఆల్టరైన్ టైర్స్ ఇవి, నాకైతే ఏం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇంకేం ఏం అనిపించట్లేదు. అంటే ఇంకా జస్ట్ 2000 కదా తిరిగింది, సో ఓకే ఇప్పటివరకు అయితే ఏం ఇష్యూస్ లేవు. అండ్ ఇంకోటి సార్, ఇది వెనకాల సీటింగ్ ఫ్యామిలీస్కి సూట్ అవుతుందా, లేదంటే ఓన్లీ ఇది ఈ కార్ కూడా 5 డోర్ కూడా ఓన్లీ ఫ్రంట్ ప్యాసింజర్స్? లేదు, ఫ్యామిలీకి సూట్. శ్రీశైలం ట్రిప్ వెళ్ళి వచ్చాం అనమాట, ఒక లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్. పెద్దవాళ్ళు ఉండే పేరెంట్స్, దే వేర్ కంఫర్టబుల్, ఎంజాయ్ చేసినారు యాక్చువల్గా. ఆ హైట్లో ఉంటాం కాబట్టి. వెనక కూడా ఏసీ వెంట్స్ వస్తాయి? ఏసీ వెంట్స్ వస్తాయి. ఓ, చాలా వాల్యూ అనిపిస్తుంది నాకు. అదే మోడల్ చాలా వాల్యూ. యాక్చువల్గా ఐ వాస్ ప్లానింగ్ ఫర్ అన్ స్కార్పియో, దాని తర్వాత ఇది MX-1 కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. రైట్, సో వై నాట్, ఇది జస్ట్ అలాయ్సే కదా మనకు కావాల్సింది. అండ్ స్కార్పియోకి దీనికి చూస్తే ఏ బెటర్ స్కార్పియో అని అనుకోవచ్చా? అంటే 7 సీటర్లా ఉంటుంది స్కార్పియో అని, ఇంకొంచెం సొఫిస్టికేటెడ్గా కొంచెం రిఫైన్మెంట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి దీనిపైన. కానీ ఏంటంటే స్కార్పియో ఎన్ విల్ ఏజ్, XUV విల్ ఏజ్, కానీ ఇది ఏజ్ కాదు, ఎందుకంటే ఇది బిల్టే ఒక క్లాసిక్ కదా. కరెక్ట్, సో ఇది ఏజ్ కాదు ఇది. సో అదొక్క రీజన్ వల్ల ఇంకా మా పిల్లలకి ఇష్టం. ఓకే, రైట్ రైట్. సో దిస్ విల్ నాట్ ఏజ్, ఒక 20 years అన్నా ఇది అంతే, ఇంకా ఇది క్లాసిక్ డిజైన్. అవును అవును, యాక్చువల్గా ఈ SUVs ట్రెండ్ వచ్చినాక బాక్సీ డిజైన్స్ ఇప్పటికీ మన వాళ్ళకి ఇదే నచ్చుతున్నారు. ఇది ఒక క్లాసిక్ డిజైన్ కాబట్టి దిస్ విల్ నాట్ ఏజ్. సో అదొక రీజన్, మేజర్ రీజన్ చెప్పాలంటే. ఓకే, అండ్ ఇంకోటి ఏసీ కూలింగ్ ఒకటి సార్, బేస్ మోడల్లో ఎలా వస్తుంది, ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుంది కూలింగ్? ఏం లేదు, నేను యాక్చువల్గా టాప్ ఎండ్ నేను టచ్ చేయలే. MX-5 ఏమో చూశాను, దానికి పెద్ద తేడా ఏం లేదు. ఓకే, ఓన్లీ కాస్మెటిక్ చేంజెస్ ఆ ఫ్యూచర్స్ కోసమే. ఏదైతే మహీంద్రా కరెక్ట్గా హ్యాండిల్ చేయదో అవన్నీ కట్ చేసినారు, దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. ఓకే, ఎక్కడ నుంచి కూడా ఇది బేస్ మోడల్, అండ్ ఎస్పెషల్గా 2 కలర్స్ ఫేమస్ రాక్స్లో కూడా, బ్లాక్ అండ్ రెడ్. రైట్, ఈ 2 ప్రాపర్ సూట్ అవుతాయి దీనికి. ఇంకా వాళ్ళ ఇష్టం, కలర్స్ కొద్ది పర్సనల్ చాయిస్ అది. ఈ 2 మాత్రం ప్రాపర్గా దీనికి అంతే. ఎగ్జాక్ట్లీ, బ్లాక్ మెయింటెనెన్స్ బాగా ఎక్కువ, బ్లాక్ వైట్ 2. కరెక్ట్, నా దగ్గర 2 బ్లాక్ ఉండే, వైట్ ఉండే. కరెక్ట్, సో నేను అసలు తట్టుకోలేను దాని మెయింటెనెన్స్. సో ఇప్పుడు నా పాత బండి కూడా గ్రే, దాని తర్వాత ఇది రెడ్ తీసుకున్నా. ఓకే, అండ్ ఆ స్క్రాచ్ వచ్చేసి ఇక్కడ ఉంది సార్, డోర్ స్క్రాచ్. ఇది వీళ్ళు సరిగ్గా హ్యాండిల్ చేయరు. సో ఇది డోర్ ఓపెన్ చేసేప్పుడు ఏదో తగిలించారు, వాళ్ళు టూల్స్ పెట్టి తగిలిచ్చినారు, తెలీదు. ఇది ఒకటేనా సార్ ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను చూసింది ఇది ఒకటే. నేను ఎత్తుకుతే అంతకుముందు సర్వీస్ లో హెయిర్ లైన్ స్క్రాచెస్ అయితే అవి బానెట్ పైన నేను ఇంకా గ్రఫైన్ కోటింగ్ చేయించేసుకున్నాను. సో అది ఒకటి రిజాల్వ్ అయిపోయింది, నేను చేయించుకున్నా. అది అప్పుడు ఎస్కలేట్ చేయలే, కానీ ఈసారి ఎస్కలేట్ చేశాను దీని గురించి. దే టుక్ రెస్పాన్సిబిలిటీ, విల్ సీ అంటే వాళ్ళు ఏం చేస్తారో ఇంకా నెక్స్ట్. సో రాను ఇంకా వీళ్ళ సర్వీస్ ఎలా అదే ప్రాబ్లం ఉంది, మెయిన్ సర్వీస్ వచ్చే టైంకి అదే ఏంటి వీళ్ళది. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా వాళ్ళకు ఏం తెలియాలంటే, ఇప్పుడు కస్టమర్ మా ఎసెట్ తీసుకెళ్ళి వాడు స్టోర్లో పెడితే వాడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాడు దాన్ని టేక్ కేర్ చేయాలి. కరెక్ట్. సో ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేసి స్క్రాచెస్ పెడితే ఆ ట్రస్ట్ అయిపోతుంది. అవును. అండ్ వైపర్స్ ఒక స్టోరీ చెప్పారు, వైపర్స్ లాగడము మీ కార్లో కూర్చుంటే ఇక అది అంటే కొత్త పిల్లలని తీసుకొని వస్తున్నారు వాళ్ళకు, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలా అంటే ఆ బిహేవియర్ ఇదంతా వాళ్ళకు ఏం తెలియదు,
ట్రైనింగ్ ఇష్యూస్ అవన్నీ. కార్లో కూర్చుంటే మీరు వాళ్ళు వచ్చి వైపర్ లాగుతున్నారు. వైపర్ లాగా నీకు ట్రై చేసినారు. సో నేను అక్కడే ఉన్నా కాబట్టి చూశారు అబ్జర్వ్ చేసిన, ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు సార్ జోక్ అంటారు. నేను అప్పటికే నేను చెప్తున్నా, అరే దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు హ్యాండిల్, వెహికల్ నీది కాదు వేరే వాళ్ళది, అట్లా చేయొద్దు కదా అంటే లేదు సార్ వెళ్ళిపోయినారు. కానీ ఆ హ్యాండిలింగ్ ఒకటి వాళ్ళ దగ్గర ఇష్యూ ఉంది. సో ఇప్పుడు కొత్త పిల్లలు వస్తున్నారు అంటే దే హ్యావ్ టు బి ట్రైన్డ్ ప్రాపర్లీ. సో అది వేరే వాళ్ళ అసెట్, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎంత నీట్గా ఉంచాలి, సో అది వాళ్ళ రెప్యుటేషన్ లాస్ అదంతా. సో టోటల్గా మన ఇండియన్ బ్రాండ్స్ ఇప్పటికీ వెహికల్ నుంచి ప్రాబ్లం లేదు, సర్వీస్ నుంచి ప్రాబ్లం. అది ఒక్కటి సెట్ చేసుకుంటే ఇంకా అన్ని బ్రాండ్స్. నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను అంటే ఇంతవరకు నేను ఇండియన్ బ్రాండ్ తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. ఉండే టాటా ఉండే, కానీ అది వేరే స్టోరీ. అది వేరే హ్యారియర్ వస్తుంది, హ్యారియర్ కాదు నాది ఇండిగో టైంలో ఉండే. సో అదంతా వేరే స్టోరీ, అదంతా కన్సిడర్ చేయాలి. ఇప్పుడు వేరే ఉంది. రైట్. సో మైలేజ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ దీంట్లో? ఏమేస్తుంది మైలేజ్ అంటే నాకు ఒక 12.5 అయితే వస్తుంది మైడీలో, అది తెలిసి అంతకని తక్కువ కూడా రావచ్చు, తెలీదు. బట్ డీజిల్స్ డిపిఎఫ్ ఇష్యూస్ అనే ఒక తెలుసు అది అంతా తెలుసు. ఎలా సార్ దాన్ని ఏమి హ్యాండిల్ అంటే అట్లీస్ట్ ఒక మంత్లీ ట్వైస్ అన్నా ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళాలనే మైండ్ సెట్ తోటి తీసుకున్నా. లేకపోతే డిపిఎఫ్ ఇష్యూస్ అయితే ఉంటాయి, షార్ట్ డిస్టెన్స్ మనం ఆఫీస్ వెళ్ళి ఇదంతా ప్రోన్ ఫర్ డిపిఎఫ్ ఇష్యూస్. సిటీలో డ్రైవ్ చేయలేము, వచ్చేసిన డిపిఎఫ్ ఇష్యూస్, అది క్లాట్ అవుతే మళ్ళీ 1.5 lakhs. సో అది నేను మైండ్లో ఫిక్స్ అయినా, మంత్లీ ఒక 2 లాంగ్ ట్రిప్స్, అంటే ఎట్లా ఇక మా చుట్టాలు ఎక్కడ పోవాలన్నా ఒక 100-150 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మంత్లీ ఒక 2 ట్రిప్స్ అయితే పడతాయి అవి ఎనీ కాస్ట్లో. ఓకే, చలో ఇది ఓవరాల్గా రివ్యూ. వెహికల్ నుంచి ఎలాంటి ఇష్యూస్ లేవు, సర్వీస్ నుంచి ఉన్నాయి. స్క్రాచెస్ పెట్టిస్తున్నారు, వైపర్ లాగడము, సరిగ్గా చేయకపోవడం, ఇంకా రాను ఇంకేం చేస్తారు కొత్త వెహికల్. సో ఇండియన్ బ్రాండ్స్ ప్లీజ్ మార్చుకోండి సర్వీస్ విషయం. సో ఇది ఓవరాల్గా రివ్యూ. మీరు కూడా ఇలాగే మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, మనకి అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి ఇలాగే రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రం మర్చిపోదు.